ఇజ్రాయెల్ ఇరాన్ల మధ్య భీకర యుద్ధం రోజు రోజుకి పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇజ్రాయెల్ పై మిసైల్స్ తో విరుచుకుపడుతోంది ఇరాన్. దీంతో ఇజ్రాయెల్ నుంచి భారతీయుల్ని ఆగమేఘాలపై తరలిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 36 ఏళ్ల నుంచి ఇజ్రాయెల్లో ఉంటున్నాం. ఎన్నోసార్లు ఉద్రిక్తతలు ఏర్పడ్డా ఇంతటి పరేషాన్ మాత్రం ఎప్పుడూ లేదు. ఇప్పటికైనా స్వదేశానికి తిరిగి వస్తున్నందుకు ఆనందంగా ఉంది అంటూ ఎమోషన్ అవుతున్నారు ఇండియన్స్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య టెన్షన్లు తగ్గలేదు. 11 రోజులుగా జరుగుతున్న యుద్ధంతో అక్కడి జనజీవనం భయానకంగా మారింది. జెరూసలేం లాంటి కొన్ని నగరాల్లో అయితే ఏ క్షణం ఏం జరుగుతుందని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. యుద్ధభూమి నుంచి భారత పౌరుల్ని స్వదేశానికి తరలించే ఆపరేషన్ సింధు కొనసాగుతోంది. 5 రోజుల్లో ఇరాన్ నుంచి 8 విమానాల్లో 1700 మందికి పైగా భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. 162 మంది భారతీయులు ఇజ్రాయెల్ నుంచి జోర్డాన్ సరిహద్దు దాటి వచ్చారు. టెల్ అవీవ్ లోని భారత రాయబార కార్యాలయం నుంచి బస్సుల్లో భారతీయుల్ని జోర్డాన్ కి తరలిస్తున్నారు. అక్కడ నుంచి ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తీసుకొస్తున్నారు. तो मैं इस वक्त इंडियन एम्बेसी पर मौजूद हूं और भारतीयों का दूसरा जत्था यहां से स्वदेश के लिए रवाना हो रहा है। इस वक्त आप देख सकते हैं कि इजराइल में जो भारत के राजदूत हैं जेपी सिंह वो यहां पर मौजूद हैं। और इसके अलावा अगर आप देखिए तो जो भारतीयों के स्वदेश वापसी के लिए यहां पर बस लगाई गई है, चूँकि बॉर्डर यहाँ पर बंद है। और इस वक्त मैं आपको दिखाने की कोशिश कर रहा हूँ। देखिए कल जो पहला जत्था जब रवाना होना था उसी वक्त होम फ्रंट कमांड की तरफ से यहाँ पर एक निर्देश जारी हुए कि लोग नहीं आ सकते हैं। तेल अवीव में इंडियन एम्बेसी के ठीक सामने में है, एक बस में मौजूद हैं और यहाँ से भारतीयों का दूसरा जत्था स्वदेश के लिए जा रहा है। मैम आप लोग कब से हैं यहाँ पर? 36 years. 36 years. Yeah. तो इस तरह के हालात कभी देखे थे आपने? नहीं, इस टाइम जरा ज्यादा है, थोड़ा जरा ज्यादा है। कब आपको सूचना मिली कि इंडियन एम्बेसी की तरफ से कि अगर आप घर लौटना चाहे तो लौट सकती हैं? 4-5 दिन के पहले. 4-5 दिन के पहले। ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ నుంచి సొంత రాష్ట్రాలకు చేరుకుంటున్నారు తెలుగువారు. ఇప్పటి వరకు ఇరాన్ నుంచి 4, ఇజ్రాయెల్ నుంచి 2 విద్యార్థులు తిరిగి వచ్చారు. ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకున్న విద్యార్థులకు తోడుగా నిలబడి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు తెలంగాణ భవన్ అధికారులు. సోమవారం సాయంత్రం 4:30కు 291 మందితో ఒక విమానం, రాత్రి 11:30కు 165 మందితో మరో విమానం ఢిల్లీకి చేరుకున్నాయి. ఇందులో వచ్చే మొత్తం 18 మంది తెలుగు విద్యార్థుల్ని స్వస్థలాలకు పంపించేందుకు ఢిల్లీలోని ఏపీ భవన్ ఏర్పాట్లు చేసింది. ఇలా ఉంటే బీహార్ సివాన్ జిల్లాకు చెందిన ఓ కుర్రాడు ఇరాన్ లో మిస్ అయ్యాడు. ఇంజనీరింగ్ చదువుకున్న 25 ఏళ్ల సిరాజ్ అలీ అన్సారీ ఒక పెట్రోలియం కంపెనీలో క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ గా చేరాడు. జూన్ 9న సౌదీ అరేబియా నుంచి ఇరాన్ చేరుకున్నాడు. జూన్ 17న మధ్యాహ్నం తర్వాత అతడితో కమ్యూనికేషన్ తెగిపోయింది. తమ వాడి ఆచూకీ చెప్పాలంటూ భారత ప్రభుత్వాన్ని వేడుకుంటోంది అతని కుటుంబం.